వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 ఎగ్జామ్‌కి సంబంధించి ముఖ్యమైన బిట్స్‌లో భాగంగా ఈరోజు 19వ రోజుకు స్వాగతం. ఇందులో ఫస్ట్ బిట్ చూద్దాం. భాగవతంలో ఉన్న విశ్వ సృష్టి క్రమం వేదాలలోని ఎక్కడ ఉన్నది? ఆన్సర్ పురుష సూక్తంలో. నెక్స్ట్, శివుడిని నిందించి ఇకపై చేసే యజ్ఞాలలో ఆ శివునికి యజ్ఞ భాగం దక్కదని శాసించినది ఎవరు? ఆన్సర్ దక్ష ప్రజాపతి. నెక్స్ట్, వ్యాసునకు మరో పేరు ఏంటి? ఆన్సర్ కృష్ణ ద్వైపాయనుడు. నెక్స్ట్ క్వశ్చన్, నందీశ్వరుడు దక్షుడిని ఏమని శపించాడు? ఆన్సర్ మూర్ఖుడిగా జీవించమని. నెక్స్ట్, నందీశ్వరుడు దక్షుని ముఖం ఎలా మారుతుందని శపించాడు? ఆన్సర్ మేక ముఖంలా. నెక్స్ట్ క్వశ్చన్, సతీదేవి దేహత్యాగ విషయాన్ని ఎవరి ద్వారా శివుడు తెలుసుకున్నాడు? ఆన్సర్ నారదుని ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, శివుని జటల నుండి జన్మించినవాడు ఎవరు? ఆన్సర్ వీరభద్రుడు. ఇది ముఖ్యమైన పాయింట్ అండి. ఇది ముఖ్యమైన క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 368, అగ్నిలో ఆహుతి అయిన సతీదేవి ఎవరి గర్భంలో ఉమాదేవిగా జన్మించింది? ఆన్సర్ హిమవంతుని భార్య మేనక. నెక్స్ట్, నిత్యం కామసుఖాలను అనుభవించి తాను ఎవరో మరచిపోయిన రాజు ఎవరు? ఆన్సర్ పురంజనుడు. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రాయుధాన్ని ప్రయోగించిన మరణించని వారు ఎవరు? వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పటికీ కూడా మరణించకుండా ఉన్నవారు ఎవరు? ఆన్సర్ నముచి. నెక్స్ట్ క్వశ్చన్, అద్వైత మత పద్ధతికి మరో పేరు ఏంటి? ఆన్సర్ ఉత్తర మీమాంస పద్ధతి. నెక్స్ట్, శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి శంకర మఠాలను ఎక్కడెక్కడ స్థాపించారు? ఇది కూడా ముఖ్యమైన బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మైసూరు శృంగేరి, తర్వాత ద్వారక గుజరాత్, తర్వాత బదరి కాశ్మీర్, తర్వాత పూరి ఒరిస్సా, కంచి తమిళనాడు. సో మొత్తం కలిపి వాళ్ళు 5 చోట్ల శంకర మఠాలను ఏర్పాటు చేశారనమాట. తర్వాత 373 శంకరాచార్యులు బోధనలు అనుసరించేవారు ఎవరు? ఆన్సర్ స్మార్తులు. నెక్స్ట్, స్మార్త సాంప్రదాయం అనుసరించే వారికి శంకరాచార్యుల వారు జగద్గురువు. నెక్స్ట్ క్వశ్చన్ 375, ఆత్మభావాన్ని వదిలి భగవంతునిలో లీనం కావడాన్ని ఏమంటారు? ముక్తి అంటారు. నెక్స్ట్ 376, సగరుడు అశ్వమేధ యాగం చేయబోగా ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగలించి ఎక్కడ దాచాడు? ఆన్సర్ పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి వద్ద. ఇక్కడ యాగాశ్వాన్ని అంటే అశ్వం అంటే గుర్రం అన్నమాట. సో యాగానికి సంబంధించిన అశ్వాన్ని, యాగాశ్వాన్ని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 377, స్మార్తులకు ప్రామాణిక గ్రంథాలు ఏవి అంటే స్మృతులు. నెక్స్ట్, కార్తవీర్యార్జునునికి ఎవరి అనుగ్రహంతో 1000 చేతులు లభించాయి? ఆన్సర్ దత్తాత్రేయుని. నెక్స్ట్, యశోదకు రోహిణికి జన్మించిన పిల్లలకు నామకరణం చేసినది ఎవరు? ఆన్సర్ గరాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణుడు తోక పట్టుకొని గిరగిరా తిప్పి చంపిన లేగ దూడ రూపంలో ఉన్న రాక్షసుడు ఎవరు? ఆన్సర్ వత్సాసురుడు. సో మనము ఇంకొక మైల్ స్టోన్ దగ్గరికి వచ్చేసాం. సో రేపు 400 క్వశ్చన్స్ మనం పూర్తి చేసుకోబోతున్నాం. సో రేపు రేపు ముఖ్యమైన వీడియో. సో ఈ రోజు దాకా మనం 380 బిట్స్ అని కవర్ చేయడం జరిగింది. ఓ రోజుకు ఒక చిన్న హాఫ్ అన్ అవర్ అనుకుంటూనే మనం 380 బిట్స్ మనం పూర్తి చేసుకున్నాం. ఎవరైతే రోజుకి హాఫ్ అన్ అవర్ కేటాయిస్తూ 380 పూర్తి చేసుకున్నారో, సో నన్ను నమ్మండి, మీరు చాలా స్ట్రాంగెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. చాలా స్ట్రాంగెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. 380 బిట్స్ ఇప్పుడు మీ మైండ్‌లో ఉన్నాయి. ఇది అంత ఆషామాషీ కాదు. ఒకేసారే 380 బిట్స్ మీ కళ్ళ ముందు కనపడితే ఫ్రెష్‌గా ఉన్న మైండ్ ఒక్క వెంటనే గ్రాస్ప్ చేసుకోవడానికి చాలా చాలా సమయం పడుతుంది. అలా కాకుండా
ప్రతిరోజు 20 క్వెషన్స్ చొప్పున మైండ్‌కి అందించగలిగితే ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఈజీగా మనకు ఎగ్జామ్‌లో సహకరిస్తది మైండ్ కూడా. సో, అలా మైండ్‌ని ఇబ్బంది పెట్టకుండా ప్రతిరోజు మీరు కేటాయించండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. సో, థాంక్ యూ సో మచ్. అండ్ ఆ హాఫ్ అన్ అవర్‌తో పాటు ఇంకో 5 మినిట్స్ తీసుకొని ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడే విధంగా మీరు వాళ్ళకు అందివ్వండి. థాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.